మన జీవితంలో కావలసిన నడిపింపుకు ఇప్పుడు మంచి ఆలోచనలు కలిగి మనం ఎట్లా నడవాలి, ఇతరులతో మనం ఎలా మెలగాలి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దవారితో మనం మాట్లాడాలంటే ఎటువంటి జ్ఞానాన్ని కలిగి మాట్లాడాలి, ఇటువంటి విషయాల్లో కూడా పరిశుద్ధాత్మ సహాయం చేస్తూ ఉంటుంది. ఇక్కడ నిర్గమకాండంలో మనం ఇప్పుడు చదువుతున్న అర్థం చేసుకుంటున్న వాక్య భాగంలో మనకు అదే తెలుస్తుంది. బెసయేలు అనే వ్యక్తిని చేతి పని చేయుటకు, ఇట్లా బంగారు పని అయితే వెండి పని అయితే ఏమిటి, యాక్చువల్గా స్కిల్ ఎక్కడి నుంచి వస్తుందండి? ఒక మనిషి నేర్చుకుంటే కదా వస్తుంది. ఒక మనిషి కారు బాగా డ్రైవ్ చేస్తున్నాడు అనుకోండి, అది ఎట్లా వస్తుంది? అతనికి ఒక ప్రాక్టీస్ ద్వారా, అట్లనే అతన్ని దాన్ని అవగతం చేసుకుని నేర్చుకున్న విధానంలో వస్తుంది. కానీ ఇక్కడ బైబిల్ తెలియజేస్తుంది, బెసయేలు అనే వ్యక్తి దేవుడు అనుగ్రహించిన స్కిల్స్ సాయంతో, పరిశుద్ధాత్మ నడిపింపు సాయంతో ఆ యొక్క నైపుణ్యాన్ని పొందుకొని దేవుని మందిరం కొరకు పనిచేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు దేవుడు చెప్పిన విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మ పాత నిబంధన గ్రంథం కంటే